ప్రధానమైన వార్త చూసుకుంటే ఈరోజు జైలుకు బండి భగీరథ్ 14 రోజుల రిమాండ్ చర్లపల్లికి తరలింపు. అంతకుముందు హైడ్రామా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసుల వెల్లడి. తానే అప్పగించానంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటన. సో ఇక్కడ చూడండి, బండి భగీరథ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద న్యాయవాదులతో బండి భగీరథ్ ఆయన ముఖానికి మాస్క్ ధరించి ఆయన పోలీస్ స్టేషన్లో హాజరవుతున్నట్టు మనం విజువల్స్ చూస్తూ ఉన్నాం. సో ఏదేమైనా బండి భగీరథ్ జైలుకు పోయిండు, 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. సో ఇక్కడ పోలీసు వాళ్ళు ఏమంటా ఉన్నారు, లేదు మేమే పట్టుకున్నాము, మేమే అదుపులోకి తీసుకున్నామని చెప్పి పోలీసులు పక్క చెప్తా ఉన్నారు. బండి సంజయ్ ఏమంటుండు, నా కొడుకు నేనే అప్పచెప్పినా, నేనే పోలీసులకు అప్పచెప్పినా అని చెప్పి ఆయన పక్క చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ విషయం ఏంటంటే పోలీసు వాళ్ళు పెద్ద వెతికి పట్టుకుంది ఏం లేదు ఆయన్ని. ఇంకోటి బండి సంజయ్, నువ్వు అప్పచెప్పినా అప్పచెప్పకపోయినా పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఏడ ఉన్నా ఈడ్చుకొచ్చి కోర్టు ముందు వేసి జైలు వేస్తారు, అది వాళ్ళ పని. సో నువ్వు కేంద్ర మంత్రివి కాబట్టి హై ప్రొఫైల్ కేసు కాబట్టి వాళ్ళు అవకాశం ఇచ్చారు. రేవంత్ రెడ్డి కూడా నీకు వారం పాటు అవకాశం ఇచ్చినట్టే. ఎవరికైనా అవకాశం ఉంటుందా? ఫోక్సో కేసు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత 24 అవర్స్లో నిధులు పట్టుకొని కోర్టు ముందు హాజరుపరచాలా. కానీ నీకు హైకోర్టు పోవడానికి బెయిల్ పిటిషన్ ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోవడానికి ఇవన్నిటికీ అవకాశం ఇచ్చిండు. సో కోర్టులో ఊరట లభించలేదు కాబట్టి రిమాండ్ తప్పదు, పోలీసులకు అప్పచెప్పాల్సింది. సో వాస్తవానికి ఈ కేసు విషయం మొత్తం చూసుకుంటే విక్టిమ్ వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బండి సంజయ్ దగ్గర వెళ్ళిరట. సో ఇట్లా మా అమ్మాయికి ఇట్లా మోసం జరిగింది, ఇట్లా మీ అబ్బాయి అన్యాయం చేసిండు అని చెప్పి ఇంటికి వెళ్ళిన క్రమంలో వాళ్ళ మీద దురుసుగా మాట్లాడడం, మీ అమ్మాయి ఎంతమందితో తిరిగిందో, ఎవరెవరితో తిరిగిందో తిరిగిపోతూ ఆఖరికి మా అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది, ఫినాయిల్ తాగిందంటే ఫినాయిల్ రుచి బాగుందా అని వ్యంగ్యంగా మాట్లాడడం. ఎక్కడ పోయిండు మరి సంగప్ప మీడియేటర్ సంగప్ప ఎక్కడ పోయినావు? అబ్స్కాండింగ్లో ఉన్నాడు, ఈరోజు కనిపిస్తలేడు సంగప్పకు మొత్తం తెలుసు. సంగప్పను పట్టుకొని విచారిస్తే అన్నీ చెప్తాడు. సో ఈరోజు సంగప్ప కనిపిస్తలేడు. సో ఇది జరిగింది. అంటే ఒక్క మైనర్ బాలిక మీద కేంద్ర మంత్రి హోదాలో ఉండి అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్ళకి ఎంత బాధ అనిపించాలి, ఒక తల్లికి ఎంత బాధ అనిపించాలి. ఈరోజు నువ్వు అంటే మీ కుటుంబం గురించి మాట్లాడుతున్నావు బండి సంజయ్, కన్నతల్లి పేగు ఎంత ఇబ్బంది పడుతుందంటావు. నువ్వు ఆ మాటలు మాట్లాడితే ఆ కన్నతల్లి విక్టిమ్ వాళ్ళ కన్నతల్లి పేగు ఎంత బాధపడాలా, ఎంత తలడిల్లిపోవాలా లేనిపోని అబాండాలు వేస్తే. సో ఇది ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల ఇది ఈరోజు ఇంత పెద్దది చినికి వాన అయింది అన్నట్టు ఈరోజు జైలుకు పోయే పరిస్థితి వచ్చింది. ఆ రోజే నువ్వు కేంద్ర మంత్రి హోదాలో ఉన్నప్పుడు అదే రోజు నీ కొడుకుని పిలిపించి ఏం జరిగింది, ఏంది, ఎట్లా న్యాయం చేయాలి అని చెప్తే ఈరోజు నీ హోదా పెరిగేది. న్యాయం చేసిండు ఒక బాధితురాలకి బండి సంజయ్ అని చెప్పి నీ హోదా పెరిగిపోయేది, నీ స్థాయి పెరిగిపోయేది. కానీ ఈరోజు ఏమైపోయింది, నీ స్థాయి మొత్తం పడిపోయింది, ఈరోజు విలువ లేకుండా అయిపోయింది, బజార్లో పడ్డది. ఈరోజు మీరు అనుకున్నామేమో నాకు అంగబలం ఉంది, అర్థబలం ఉంది, అధికారం ఉంది, నేను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని అని చెప్పి అహంకారంతో విర్రవీగిత నడవదు. సో ఈరోజు ఏమైంది, బండ కొట్టే పరిస్థితి వచ్చింది. ఈరోజు మొత్తం తెలంగాణ మొత్తం ఏకమై బండి భగీరథను అరెస్ట్ చేయాలా, విక్టిమ్కు న్యాయం జరగాలని చెప్పి ఈరోజు రోడ్డుకి మాట్లాడింది. ఇది నేషనల్ ఇష్యూ అయిపోయింది. సో మరి ఇది జరిగింది. సో నెక్స్ట్ ఈయన రిమాండ్లో ఉన్నాడు. నెక్స్ట్ కోర్టులో వాదనలు ప్రతివాదనలు ఉంటాయి. సో మెయిన్ ఏదేమైనా ఆయనకు శిక్ష 20 ఏళ్ళ జైలుకి సంబంధించి ఆయన బిఎన్ఎస్ ఫోక్సో కేసు కింద సెక్షన్ 5, 6 అందులో చేర్చడం జరిగింది. సో ఇక్కడ ఏంది, ఆ సెక్షన్లు మార్చింది కూడా ఎందుకు మార్చిర్రు అంటే విక్టిమ్ స్టేట్మెంటు రికార్డ్ చేసిన తర్వాతనే పోలీసు వాళ్ళు డీసీపీ ఎవరైతే సిట్ అధికారి ఉందో, విచారణ అధికారి ఉందో రితిరాజ్ సమక్షంలో అప్పుడు సెక్షన్లు మార్చడం జరిగింది. సో ఇప్పుడు విక్టిమ్ చెప్పే విక్టిమ్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఈయనకి 20 ఏళ్ళ జైలు శిక్ష పడుతుందా, లేకపోతే ఏమన్నా పెద్ద సమక్షంలో ఒప్పందం చేసుకొని కూర్చుకునే మాటలు ఉంటాయా, ఏం జరుగుతుంది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఫోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్ను శనివారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ క్రమంలో శనివారం ఉదయం నుంచే నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముందస్తు బెయిలు, అరెస్టు నుంచి రక్షణకు హైకోర్టులో భగీరథ్కు ఉపశమనం లభించని నేపథ్యంలో పరిణామాలు వేగంగా మారిపోయాయి.
శనివారం ఉదయం పోలీసులు భగీరథ్పై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. అతన్ని పట్టుకోవడానికి 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నివాసానికి సైతం వెళ్లారు. ఈ నేపథ్యంలో తన కుమారుడిని తానే పోలీసులకు అప్పగించినట్లు రాత్రి 8 గంటల సమయంలో బండి సంజయ్ ప్రకటన విడుదల చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే భగీరథ్ను అరెస్ట్ చేశామంటూ సైబరాబాద్ పోలీసులు ప్రకటించారంటూ చూస్తున్నామండి. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఒక వారం రోజులు ఆగి నువ్వు పోలీసులకు అప్పయ్యే బదులు ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే మరి ఇదే నీ కొడుకునే పోలీసులకు అప్పయ్యే అయిపోయేది కదా. ఎందుకు దాచిపెట్టాల్సిన అవసరం వచ్చింది? ఎందుకు హైకోర్టుకు పోవాల్సిన అవసరం వచ్చింది? ఏ తప్పు చేయకపోతే ఇవన్నీ అవసరం లేదు కదా. ఆ తర్వాత కొద్దిసేపటికే భగీరథ్ను అరెస్ట్ చేశామంటూ సైబరాబాద్ పోలీసులు ప్రకటించారు. పోలీస్ అకాడమీ అప్పా జంక్షన్ సమీపంలోనే అదుపులోకి తీసుకున్నామని నేరుగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించినట్లు వెల్లడించారు. ఇదంతా కట్టు కథ. పోలీసు వాళ్ళు మాట్లాడేది ఎంతో కట్టు కథ. ఆయన అప్పచెప్పిండు, ఇది ఎంతో ప్లాన్ ప్రకారం ఉంటుంది. ఆయన అప్పచెప్పడం, వీళ్ళు పట్టుకపోవడం, కోర్టుకు హాజరుపరచడం, ఇదంతా ప్లాన్ ప్రకారం ఉంటుంది. సో ఇదంతా ఏమి ఉండదు. ఈ ముచ్చటంతా ఏముండదు. అంత వేరే ఉంటుంది. భగీరథ్ను స్టేషన్కు తీసుకెళ్లగానే కేసు పర్యవేక్షణాధికారి డీసీపీ రితిరాజ్ అక్కడికి చేరుకున్నారు. ఏసీపీ శంకర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ విజయవర్ధన్ నిందితుడిని కోర్టుకు తరలించేందుకు ఏర్పాటు చేశారు. అరెస్టు ప్రకటించాక భగీరథ్కు తొలుత స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం మేడ్చల్లోని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. భగీరథ్ను పోలీసులు రాత్రి 12 గంటల సమయంలో చెర్లపల్లి జైలుకు తరలించారు. సో ఇది